నమస్తే. పీసీ ఘోష్ కమిషన్ పునర్విచారణ కోసం పిలవడం జరిగింది. ఈరోజు హరీష్ రావు విచారణకు వస్తారని కూడా అందరూ కూడా చూశారు. కేసీఆర్ హెల్త్ చెకప్ కోసం యశోద ఆసుపత్రికి వెళ్ళడం జరిగింది. దాంట్లో భాగంగానే హరీష్ రావు నేను రాలేకపోతున్నాను, మరుసటి రోజు వస్తానని కూడా మళ్ళీ లేఖ రాయడం అయితే జరిగింది. హరీష్ రావు రాకపోవడానికి గల కారణాలు ఏంటి? నిజంగానే కేసీఆర్కి అంత ఎమర్జెన్సీ వైద్యం కావాలా? ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు, సాధారణ వైద్య పరీక్షల కోసమే వెళ్తా ఉన్నామని కూడా బీఆర్ఎస్ చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మరి సాధారణ వైద్య పరీక్షలు అన్నప్పుడు హరీష్ రావు వెళ్ళడం మ్యాండేటరా అని కూడా చాలా అనేకమైన ప్రశ్నలు కనబడతా ఉన్నాయి. హరీష్ రావు ఇక్కడ పీసీ ఘోష్ కమిషన్ ముందుకు వెళ్ళడానికి ఆలోచిస్తూ ఉన్న నేపథ్యం కూడా చాలా పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. అనేక సార్లు హరీష్ రావు చెప్పడం జరిగింది, ఎన్నిసార్లైనా విచారణకు వస్తాం, మేము తప్పు చేయలేదు, మేము ఎప్పుడైనా వస్తాం, సమాధానం ఇస్తామని హరీష్ రావు అనేక సార్లు చెప్పిన వ్యక్తి ఈరోజు ఆలోచిస్తూ ఉన్నాడా అనే విధంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కేసీఆర్కి అతి సన్నిహితులమైన చాలామంది ఉన్నారు, వాళ్ళు వైద్య పరీక్షలకి వెళ్ళని పరిస్థితి కనబడతా ఉంది. హరీష్ రావు వెళ్ళడం వెనుక కారణాలు ఏంటి అన్నట్టు కూడా మనకైతే ఇక్కడ కొంత ఆలోచించవలసిన విషయాలు అయితే కనబడతా ఉన్నాయి. హరీష్ రావు కేసీఆర్కి హెల్త్ బాగాలేదు కాబట్టి నేను యశోద ఆసుపత్రికి వెళ్ళాలి ఉంది కాబట్టి నేను మరుసటి రోజు వస్తానన్నట్టు కూడా తను చెప్పడం అయితే జరుగుతూ ఉంది. మొత్తానికి పీసీ ఘోష్ కమిషన్కి తను డుమ్మా కొట్టినట్టే మనకైతే కనబడతా ఉంది. ఇప్పటికే అనేక సార్లు ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి సర్కార్ని ప్రశ్నించడం జరిగింది. హరీష్ రావు అనేక విధాలుగా కాళేశ్వర కమిషన్ కాదు, ఇది కాంగ్రెస్ సంబంధించిన కమిషన్, వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ అడగాలనుకున్న ప్రశ్నలే పీసీ ఘోష్ గారు నన్ను అడుగుతూ ఉన్నారనే విధంగా అనేక సార్లు విమర్శించిన వ్యక్తి ఈరోజు పీసీ ఘోష్ కమిషన్ ముందుకు వెళ్ళాలంటేనే కొంత ఆలోచిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి ఎందుకు తప్పు చేయాలని చెప్పుకుంటున్న వ్యక్తి మరి వెళ్ళడానికి ఎందుకు ఆలోచిస్తూ ఉన్నారు? నిజంగానే కేసీఆర్కి అంత ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ జరుగుతూ ఉందా, అంత అత్యవసరమైన చికిత్స జరుగుతూ ఉందా అని అంటే కాదని బీఆర్ఎస్ఏ చెప్తా ఉంది. అలాంటి నేపథ్యంలో మరి హరీష్ రావు అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏంది? ఇక్కడ విచారణ కూడా వెళ్ళొచ్చు కదా. ఎందుకంటే ఇక్కడ విచారణకి వెళ్తే మరొక ప్లస్ పాయింట్ కూడా హరీష్ రావుకి కలిసి వచ్చేది. కేసీఆర్ ఆసుపత్రికి వెళ్తున్నా కానీ తప్పు చేయని వ్యక్తి రోజు వచ్చి విచారణకి హాజరయ్యిండు అనే విధంగా ఇక్కడ చాలామంది ప్రశంసలు కూడా హరీష్ రావుకి అందుతుండే. కానీ ఈరోజు రాకపోవడానికి గల కారణాలు కూడా అంత పెద్ద ఏం లేకపోవడం వల్ల హరీష్ రావు నిజంగానే మరి ఏమైంది, నిజంగానే అక్కడ ఏమైనా తప్పు జరిగిందా, లేకుంటే ఏమన్నా ఆలోచిస్తూ ఉన్నారా పీసీ ఘోష్ కమిషన్ ముందుకు వెళ్ళడానికి మరి ఆలోచిస్తూ ఉన్నారా, లేకుంటే కేసీఆర్కి హెల్త్ పేరు మీద చెప్పేసి తను డుమ్మా కొట్టాలని ఆలోచించారనే విషయాలపైన ప్రజలు కొంత ఆరాధిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే పీసీ ఘోష్ కమిషన్ కూడా చెప్తా ఉంది, నెల రోజులలో మొత్తం సంబంధించిన వివరాలు ఇవ్వబోతా ఉన్నాం గవర్నమెంట్కి. ఇప్పటికే కేసీఆర్ కూడా వచ్చిండు, ఈటల రాజేందర్ వచ్చిర్రు, 150 మంది సంబంధించిన ఆఫీసర్లు కూడా అక్కడ రావడం అయితే జరిగింది. వాళ్ళని కూడా విచారణ చేసిన అనంతరం ఇక్కడ తుది నిర్ణయం రాబోతున్న వేళ హరీష్ రావుకి అయితే మళ్ళీ పునర్విచారణకి రావాలని నోటీస్ రావడం, తను డుమ్మా కొట్టడం వెనుక మరి ఎటువంటి కారణాలు ఉన్నాయనేది కూడా మనకు పూర్తిగా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరి నిజంగానే తప్పు జరిగిందా, లేకుంటే కేసీఆర్ ఇచ్చిన వివరణలో ఎటువంటి లోపాలు ఏమైనా కనబడ్డాయా? ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు ఉన్నాడు కాబట్టి మరి అప్పుడు ఆయన మీద ఈ కేసు మొత్తం అటు ఆయన మీదకి వెళ్ళే తరుణం కనబడతా ఉందా? ఒకవేళ విచారణలో తను పూర్తి సమాధానం చెప్పకపోతే తనను అరెస్ట్ చేసే పరిస్థితి కూడా కనబడుతుందని కూడా కొంతమంది నిపుణులు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికి హరీష్ రావు మెడకు చుట్టుకుందా అని అంటే వాస్తవానికి చుట్టుకుందనే చెప్పుకోవచ్చు. తను ఈరోజు విచారణకు వెళ్ళకపోవడం వల్ల ఇంకా పెను ప్రమాదంలో పడిపోయారన్నట్టు కూడా మనమైతే చెప్పుకోవచ్చు.